కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం నుండి ఎర్రవరం వెళ్లే మార్గ మధ్యంలో ఆటో బైక్ ఢీకొని సయ్యద్ కాసిం ఎలియాస్ అనిల్ తీవ్ర గాయాలతో ఏలేశ్వరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించే లోపే చనిపోయారు. తన వెంట భార్య షర్మిల, సంవత్సరపు పాప ఉన్నారు. భార్య షర్మిలకు తీవ్ర గాయాలై కాలు విరిగిందంటూ, తమ వెంట ఉన్న తమ కుమార్తె సురక్షితమంటూ స్థానిక ప్రజలు తెలియజేశారు. వీరు నగర పంచాయతీ ఏలేశ్వరం 17వ వార్డులో నివాసం ఉంటున్నట్లు వారు తెలిపారు. వీరు ఓ కార్యక్రమానికి సీతానగరం వెనుగొంటివారిపాలెం వెళ్లి వస్తుండగా ఎర్రవరం పెట్రోల్ బంక్ వద్ద ఈ ప్రమాదం జరిగిందని వారు తెలిపారు. అటుగా వెళ్తున్న ఏలేశ్వరానికి చెందిన కొంతమంది క్షతగాత్రులను ఏలేశ్వరం ప్రభుత్వ ఆసుపత్రికి హుటాహుటిన తరలించినట్లు తెలిపారు. అక్కడికి చేరుకున్న ఏలేశ్వరం పోలీస్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామన్నారు. ఏమండి, ఇప్పుడు యాక్సిడెంట్ అయిన ఫోన్ చేశారు కదా, ఏంటి, ఏం జరిగింది అసలు? మేము ప్రతిపాడు వెళ్తున్నామండి. అక్కడ మన ఎర్రవరం బంకు, సూర్య బంకు ఎదుర్కొంటా రక్తం అడుగులో ఉన్నాడు ఆయన. గవగా దిగి అంబులెన్స్ ఫోన్ చేస్తే అంబులెన్స్ రాలేదు. ఇంకా వెంటనే ఏదైతే గుద్దిన ఆటో ఉందో అదే ఆటోలో ఏలేశ్వరం గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకొచ్చాం. ఆయనకి ముఖానికి బలమైన దెబ్బ తగిలింది. ఈవిడికి వాళ్ళ భార్య గారికి తొడది ఇరిగిపోయిందని అన్నారు. ఇద్దరు కూడా రెండు వేరు ఆటోల్లో ఏలేశ్వరం గవర్నమెంట్ హాస్పిటల్కి తరలించడం జరిగింది, నేను మా ఫ్రెండ్స్ అందరం కలిపి. ఇప్పుడు ఆయనకి ఎలా ఉంది? ఆయనకి చనిపోయాడు అంటున్నారండి. ఇప్పుడు ఆవిడకి కాలు తొడలో ఇరిగిపోయిందని చెప్పారు డాక్టర్. వాళ్ళిద్దరైనా ప్రయాణం చేస్తున్నారు? ఇంకా ఇద్దరు పాప చిన్న పాప ఉందా, పాప కూడా ఏం అవ్వలేదండి పాపం. మరి డ్రైవర్ పరిస్థితి? డ్రైవర్ పారిపోయింది ఆటో చేసి. వెంటనే యూనియన్ వాళ్ళు వచ్చారు, అక్కడ ఎర్రవరం యూనియన్ వాళ్ళు వాళ్ళే వచ్చి దగ్గర నుండి మమ్మల్ని చెప్తే తీసుకొచ్చారు. డ్రైవర్ అయితే పారిపోయాడు. ఓకే.